ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం మాత్రే నమః. ఓం శ్రీం గురుభ్యో నమః. ఓం శ్రీం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 222గా చెప్పుకుంటున్నాం. నవమ స్కందం 46వ అధ్యాయం మంగళ చండీ వృత్తాంతం. నారద, మంగళ చండీ వృత్తాంతం విను. కళ్యాణాలు మంగళాలు కలిగించటంలో అత్యంత సమర్థ కనుక మంగళ చండీ అనే పేరు ఏర్పడిందట. మంగళుడు అర్చించే అభీష్టాలు పొందాడు. అప్పటి నుంచి ఈ పేరు వచ్చిందని మరికొందరు. మనువంశంలో పుట్టిన మంగళ మహారాజు ఆరాధించి సప్త దీప ధరాధిపతి అయ్యాడని, అందుచేత మంగళ చండీ అయిందని ఇంకొందరి కథనం. ఎవరు ఏమి చెప్పినా ఒకటి మాత్రం నిజం. ఆవిడ దుర్గ, మూల ప్రకృతి, మూర్తి భేదంతో ఇలా వెలిసింది. కృపారూపిణి, స్త్రీలకు ఇష్టదేవత. ఆదిలో శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుర సంహారం చేయబోతూ బ్రహ్మదేవుడు ఉపదేశం మేరకు మంగళ చండీ పూజ నిర్వర్తించాడు. రణరంగంలో ఆ రాక్షసుడు వేసిన శస్త్రాస్త్రాల ధాటికి నిలబడలేక శివుడి రథం ఆకాశం నుంచి నేలకు కూలిపోబోతుంటే మంగళ చండీ ప్రత్యక్షమై అభయమిచ్చింది. నువ్వు వృషవాహనుడివి, సర్వేశుడువు. నేను యుద్ధశక్తి స్వరూపను, నీ వెంట ఉన్నాను, అధైర్యపడకు, శత్రువును సంహరించు అని ప్రోత్సహించి అంతర్ధానం చెందింది. శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి అందించిన బాణంతో త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా నిర్వహించాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. మనువులు, మానవులు, ఋషులు, మునులు స్తుతించారు. శంకరుడు భక్తి వినమ్రుడయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఆశీర్వదించి వెళ్లారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడై ధౌత వస్త్రాలు ధరించి వచ్చి మంగళచండీ పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. మంగళ కలశం పెట్టి అమ్మవారిని ఆవాహన చేశాడు. వివిధ పూజా ద్రవ్యాలతో, నైవేద్యాలతో, షోడశోపచారాలతో, నృత్య గీతాదులతో, మంత్ర ధ్యాన స్తోత్రాలతో మహోన్నతంగా మహోద్ధృతంగా పూజలు చేశాడు. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళ చండికే హుం హుం ఫట్ స్వాహ. మళ్ళీ ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళ చండికే హుం హుం ఫట్ స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళ చండికే హుం హుం ఫట్ స్వాహ అనేది ఏకవింశాక్షర మహామూల మంత్రం. ఇది భక్త కల్పద్రుమం. 10 లక్షలు జపిస్తే ఇది ఏకవింశాక్షర మహామూల మంత్రం అనుకున్నాం కదా. భక్త కల్పద్రుమం 10 లక్షలు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఇక ధ్యాన శ్లోకాలు. దేవీం షోడశ వర్షీయాం శశ్వత్ సుస్థిర యవ్వనాం బింబోష్టిం స్వదతిం శుద్ధాం శరత్ పద్మ నిభాననాం శ్వేత చంపకవర్ణాభాం సునీలోత్పల లోచనాం జగదాత్రిం చ దాత్రిం చ సర్వేభ్య సర్వసంపదాం సంసార సాగరే ఘోరే జ్యోతి రూపాం సదాం భజే. ఇవి పఠించి మూలమంత్రంతో పూజ చేయాలి. శంకరుడు చేసిన స్తోత్రం సర్వవేద సమ్మతం. యథాతథంగా గ్రహించు. ఇంకా శ్లోకాలు. రక్ష రక్ష జగన్మాత దేవీ మంగళ చండికే హారికే విపదాం రాశేహ హర్ష మంగళకారికే హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళదాయికే శుభే మంగళ దక్షే చ శుభే మంగళ చండికే మంగళే మంగళార్హా చ సర్వమంగళ మంగళే సతాం మంగళే దేవి సర్వేషాం మంగళాలయే పూజే మంగళవారే చ మంగళాభీష్టదేవతే పూజే మంగళభూపస్య మనువంశస్య సంతతం మంగళాధిష్టాతృదేవి మంగళానాం చ మంగళే సంసార మంగళాధారే మోక్ష మంగళదాయిని సారే చ మంగళాధారే సారే చ సర్వకర్మణాం ప్రతి మంగళవారే చ పూజ్యే మంగళ సుఖప్రదే. అటుపైని ప్రతి మంగళవారం నాడు ఈ మంగళ చండికా పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రబుద్ధులను చాటుకుంటున్నాడు. మొదటి పూజ శివుడు చేశాడు. రెండో పూజ మంగళుడు అంటే అంగారక గ్రహం. మూడో పూజ మంగళ మహారాజు. నాలుగో పూజ ప్రతి మంగళవారము దేవతా స్త్రీలు అందిస్తున్నారు. అటుపైని మానవ కాంతలందరూ చేస్తున్నారు.
ఈ మంగళచండికా స్తోత్రాన్ని విన్నా చదివినా సకల శుభాలు కలుగుతాయి. పుత్ర పౌత్రాభివృద్ధిగా కుటుంబం మంగళప్రదంగా కలకలలాడుతుంది. ఇంకా మానసాదేవి పూజ ఒకటే చెప్పుకుందాంలే. మంగళదేవి పూజ అన్నట్టు స్పెషల్గా ఉంటుంది. రేపు చెప్పుకుందాం మానసాదేవి పూజ. ఇది 222వ భాగం 46వ అధ్యాయంలో సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.